ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే బర్డోలీ పీసెంట్ సత్యాగ్రహ. యాక్చువల్లీ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి వల్లభాయ్ జవేర్భాయ్ పటేల్. హీ వాజ్ బోర్న్ ఇన్ గుజరాత్ 1875-1950 and he is a minister of home after India got independence. He is a lawyer. He is a leader of the Bardoli Peasant Satyagraha. Later, he became the Deputy Prime Minister of India. బర్డోలీ పీసెంట్ సత్యాగ్రహ అనేది బర్డోలీ తాలూకా సూరత్ డిస్టిక్ విచ్ ఈస్ ఇన్ గుజరాత్లో స్టార్ట్ అవుతుంది. ఇది బర్డోలీ అని పేరడానికి కారణం ఏంటి అంటే అది బర్డోలీ తాలూకాలో స్టార్ట్ అవ్వడమే దానికి ఈ నేమ్ని ఇచ్చింది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లీడ్ చేశారు. ఎందుకు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూని 22%కి ఇంక్రీజ్ చేస్తుంది. అదే టైంలో గుజరాత్లో చాలా ఫెమైన్స్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. దీనివల్ల రైతులకి చాలా ఇబ్బంది అయ్యింది. పటేల్ పీసెంట్స్కి ఏమని అడ్వైస్ చేస్తాడు అంటే ఈ 22% రెవెన్యూని మీరు కట్టకండి, రెఫ్యూజ్ చేయండి అని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం పీసెంట్స్ అలానే చేస్తారు. పీసెంట్స్తో పాటు ఇంకా చాలా అజిటేటర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంప్రిజన్మెంట్కి గురవుతారు. దే విల్ బీ జైల్డ్. కానీ ఈ మూమెంట్ అనేది పబ్లిక్ సపోర్ట్ నేషన్ మొత్తం నుంచి దీనికి సపోర్ట్ అనేది రావడంతో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన 22%ని వెనక్కి తీసుకుంటారు. ఈ బర్డోలీ పీసెంట్ సత్యాగ్రహ అనేది సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. యాజ్ దీంట్లో వల్లభాయ్ గారు మంచి పాత్రని అండ్ లీడర్గా ఉండడం వల్ల అతనికి సర్దార్ అనే పేరుని ఈ మూమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. హెన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ హీ ఈజ్ అ లీడర్ ఆఫ్ బర్డోలీ పీసెంట్ సత్యాగ్రహ. ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి వల్లభాయ్ జవేర్భాయ్ పటేల్. బర్డోలీ పీసెంట్ సత్యాగ్రహ వల్లనే ఆయనకి సర్దార్ అనే పేరు ఆర్ గుర్తింపు రావడం జరిగింది. I hope you guys understood Bardoli Peasant Satyagraha. Thank you for watching.